సో ఈరోజు పకోడీ కూడా రాకపోవడం కష్టం ఏంటంటే ఈరోజు లాస్ట్ వర్కౌట్ చేస్తున్నప్పుడు వీడియో బటన్ రికార్డ్ చేశాను అనుకొని మొత్తం రికార్డ్ చేశాను అనుకొని వర్కౌట్ చేశాను అనమాట. అండ్ దెన్ లాస్ట్లో చూస్తే వీడియో బటన్ ఆన్ చేయలేదు. సో ఇలాంటివి ప్రతిరోజు అవుతుంటాయి అనమాట. ఏం తప్పదు మనకి ఇంకా. సో లెట్స్ బిగిన్. వీడియోకి ముందు ఒకటి చెప్తున్నా, మీరు చేసేటప్పుడు అది రెసిస్టెన్స్ బెండ్తో కావచ్చు, నార్మల్ బాడీ వెయిట్స్తో కావచ్చు, ప్రతి ఒక్క రెబ్కి ప్రతి ఒక్క రెపిటీషన్ని మైండ్లో కాన్సన్ట్రేట్ చేసుకోండి, ఫోకస్ చేయండి. సో మీరు 3 చేసినా 2 చేసినా 1 చేసినా కరెక్ట్గా మజిల్కి ట్రిగర్ అవుతుందా లేదా 1కి 2 సార్లు చెక్ చేసుకుని అండ్ దెన్ యూ గో ఫర్ వర్కౌట్స్. ఆ తర్వాత నీ మజిల్ పంప్ చూడు ఎలా ఉంటుందో. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ గాయస్. సో ఈరోజు పొద్దున్నే ఒక మంచి పాజిటివ్ మూమెంట్ ఒకటి జరిగిందనమాట. సో నా పాటికి నేను స్ట్రెచ్చింగ్స్ చేసుకుంటూ ఉంటే ఒక అతను ఇట్ వాజ్ అరౌండ్ 28 or 27 అనుకుంటా, మనల్ని చూడగానే సడన్గా సీరియస్గా నడుచుకొని పోతున్నాడు అనమాట. చూసి ఆ కైండ్ ఆఫ్ గెస్చర్ అనుకోవచ్చు. సో నన్ను చూడంగానే అతను ఇలా అన్నాడు అనమాట, ఇలా అని. సో అది చాలా మంచి, అది చిన్నదైనా కూడా ఇట్ ఫీల్స్ సో పాజిటివ్. అంటే జనాలు చాలా తక్కువ ఉంటారు అనమాట అలా. సో ఎవడో ఏదో చేస్తున్నాడని కాకుండా ఆగి ఒక సెకండ్ ఇలా అనటం అనేది ఇట్ వాస్ వెరీ నైస్. సో అండ్ ఆల్సో నేను కాసేపు వెళ్ళి మాట్లాడాను. ఇట్ వాస్ వెరీ నైస్ ఫీలింగ్ యాక్చువల్లీ. సో మీరు మీ చుట్టుపక్కల కూడా ఎవరైనా ఏదైనా ట్రై చేస్తుంటే ట్రై టు ఎంకరేజ్ దెమ్. సో ఇలాంటి చిన్నవి కూడా మాకు ఎలా ఉంటుందంటే మంచి రోజంతా అదే హ్యాపీ అట్మాస్ఫియర్లో ఉంటాం అనమాట. సో మమ్మల్ని ఎవరు మోటివేట్ చేయరనమాట. ఇలా ఒంటరిగా వచ్చి చేయాలి అంటే మాకు ఎలా ఉంటుందంటే అందరూ డిస్కరేజ్ చేసేక ఉంటారు. పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఒక్కరు ఇద్దరు ఉంటారంటే 100 మందిలో కాదు 1000 మందిలో 1-2 ఉంటారు అంతే. సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో దట్స్ హౌ బ్యూటిఫుల్ మార్నింగ్ స్టార్టెడ్. కమింగ్ టు ద టాపిక్, ఈరోజు బైసెప్ అండ్ ట్రైసెప్ కాంబినేషన్ వర్కౌట్స్ అనమాట. సో ఈరోజు నేను 15 kgs, 35 kgs అండ్ 25 kgs రెసిస్టెన్స్ బ్యాండ్తో అయితే సెట్ బై సెట్ ఇంక్రీజ్ చేస్తున్నా. సో ట్రైసెప్లో 3 వేరియేషన్స్ అండ్ బైసెప్లో 3 వేరియేషన్స్ చేయబోతున్నాను, విచ్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇంటెన్స్. సో డోంట్ ట్రై టు స్కిప్ ద వీడియో అండ్ వాచ్ ద వీడియో అంటిల్ ద ఎండ్. సో విల్ గెట్ టు నో. సో చిన్న టెక్నిక్స్ అండ్ ఇంపార్టెంట్ బేసిక్స్ అయితే చెప్తూ ఉంటాను అనమాట వర్కౌట్స్ పోను. సో డోంట్ స్కిప్ ద వీడియో, విల్ గెట్ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అది మీకు ఎక్స్పీరియన్స్ వైజ్ తెలుస్తుంది, నా ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తున్నాను అనమాట. సో కొంచెం ఓపికతో స్కిప్ చేయకుండా చూడు ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్. సో లెట్స్ స్టార్ట్. వీడియోకి ముందు ఒకటి చెప్తున్నా, మీరు చేసేటప్పుడు అది రెసిస్టెన్స్ బెండ్తో కావచ్చు, నార్మల్ బాడీ వెయిట్స్తో కావచ్చు, ప్రతి ఒక్క రెబ్కి ప్రతి ఒక్క రెపిటీషన్ని మైండ్లో కాన్సన్ట్రేట్ చేసుకోండి, ఫోకస్ చేయండి. సో మీరు 3 చేసినా 2 చేసినా 1 చేసినా కరెక్ట్గా మజిల్కి ట్రిగర్ అవుతుందా లేదా 1కి 2 సార్లు చెక్ చేసుకుని అండ్ దెన్ యూ గో ఫర్ వర్కౌట్స్. ఆ తర్వాత నీ మజిల్ పంప్ చూడు ఎలా ఉంటుందో. ఇంకా టైం వేస్ట్ చేయాలని లేదు, డైరెక్ట్గా వర్కౌట్స్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వేరియేషన్ ఓవర్ హెడ్ బైసెప్ కర్ల్స్, సో విచ్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. సో నేను ఇది 15 kgs, 25 kgs అండ్ 35 kgs అయితే చేయబోతున్నాను. సో సెట్ బై సెట్ ప్రతి ఒక్క సెట్ని నేను 12 to 15 రెపిటేషన్స్ అలా చేయబోతున్నాను. సో లెట్స్ బిగిన్. సో ఇది కొంచెం ఈ ఓవర్ హెడ్ బైసెప్ కర్ల్స్ అనేది కొంచెం రివర్స్ బైసెప్ కర్ల్స్లా ఉంటుంది. సో కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేసి విల్ గెట్ టు నో. సో సో బేసిక్గా మీ పోస్చర్ అనేది రివర్స్ బైసెప్ కర్ల్స్ ఎలా పట్టుకుంటారో అలా పట్టుకోవాలి. సో మీ పోస్చర్ చెక్ చేసుకోండి, స్పైన్ ఇప్పుడు స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి, ఏ వర్కౌట్ కావచ్చు. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. So coming to next set with 25 kgs resistance band, same formula, same intense, same concentration. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
14, 15, 35 kgs resistance band. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, last 4, 4, last 3, last 3, last 2, last 1. సో 35 kgs అండ్ 25 kgs రెసిస్టెన్స్ బ్యాండ్తో చేయాలి అంటే అంత ఈజీ కాదు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అర్థం ఉంటుంది. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. సో కమింగ్ టు నెక్స్ట్ ట్రైసెప్ వేరియేషన్. సో ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్న వేరియేషన్ పేరు ట్రైసెప్ ఆల్టర్నేటింగ్ స్కల్ క్రషెస్. సో బేసిక్గా కూర్చొని చూపిస్తా. సో బేసిక్గా మనం ఇలా పనుకొని జస్ట్ యూ షుడ్ కీప్ యువర్ ఎల్బో అండ్ స్ట్రైట్ పొజిషన్ అండ్ మీ ఈ ఏదైతే ఫోర్ ఆర్మ్ పార్ట్ ఉందో సో జస్ట్ మీ వ్రిస్ట్ కదలకుండా జస్ట్ యూ షుడ్ డూ లైక్ దిస్. సో ఇలా అనమాట. సో నార్మల్గా అలా చేస్తూ ఒక్కొక్క సింగిల్ ఆర్మ్తో చేయాలన్నమాట. సో అలా చేస్తే మీ ట్రైసెప్కి చాలా ఎఫెక్టివ్ అవుతుంది అనమాట. ఒక్కొక్క సింగిల్ ఆర్మ్తోనే చేయాలి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. So yeah, next with 25 kgs. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. Same with 35 kg resistance band. So same formula. Just focus. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Last 10 more. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Coming to next bicep variation, bicep curls. సో దీంట్లో చిన్న టెక్నిక్ ఏంటంటే చాలామంది ఒక చిన్న ఫార్ములాని మిస్ అయిపోతారు. సో వైల్ యూఆర్ డూయింగ్ బైసెప్ కర్ల్స్ ఆర్ హ్యామర్ కర్ల్స్ ఆర్ వాట్ ఎవర్, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ డిసెంగేజ్ యువర్ వ్రిస్ట్. సో బేసిక్గా చాలామంది వ్రిస్ట్ని ఇలా పట్టుకొని చేస్తారు. సో ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే బైసెప్తో పాటు ఫోర్ ఆర్మ్స్ కూడా కనెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ బైసెప్ యూ షుడ్ డిసెంగేజ్ యువర్ వ్రిస్ట్. అంటే జస్ట్ యూ షుడ్ కీప్ యువర్ వ్రిస్ట్ ఆన్ డిక్లైన్ పొజిషన్. సో ఇలా అనమాట. సో ఇఫ్ యూ అబ్జర్వ్, సో మోస్ట్లీ నా కాన్సన్ట్రేషన్ మొత్తం బైసెప్ మీద అవుతుంది. సో ఇఫ్ ఐ కాన్సన్ట్రేట్ హియర్ నా ఫోర్ ఆర్మ్స్ ట్రిగర్ అవుతుంది. సో మీరు 1 వీక్ ఈ ఆల్టర్నేట్ చేసి నెక్స్ట్ వీక్ ఇంకొక ఆల్టర్నేట్ బైసెప్ కర్ల్స్తో చేస్తే దట్ వుడ్ బి మోర్ ఎఫెక్టివ్ అండ్ మోర్ ఇంటెన్స్. సో దట్స్ హౌ ద థింగ్స్ వర్క్స్. సో చిన్న చిన్న టెక్నిక్స్ నేర్చుకోండి, చిన్న చిన్న రీసెర్చెస్ చేయండి, ఎందుకంటే విచ్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ యువర్ బాడీ. సో తొందరగా అయితే మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. జస్ట్ బీ ఏ డాక్టర్ ఫర్ యువర్ సెల్ఫ్. సో యా, రోజు రీసెర్చ్ చేయండి అంతే, విల్ గెట్ టు నో. యా, టైం వేస్ట్ వద్దు. సో యా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12,
13, 14 and 15. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా 25 kgs వచ్చేద్దాం. సో intense, we need more intense. Same formula, decline your wrist. Yeah, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. Let's begin. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. So coming to our next variation, tricep kickbacks. సో చాలామంది నేను పాత వీడియోస్ చేసినప్పుడు చాలామంది ఏం చెప్పారంటే నాకు బ్రో నర్వ్స్ ఏమైనా డిస్టర్బ్ అవ్వచ్చు బ్రో, జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయండి అని. సో సింపుల్ లాజిక్ అనమాట. సో ఇక్కడ నేను ట్రైసెప్ కిక్ బ్యాక్స్ చేస్తున్నప్పుడు సో ఐ మేక్ షూర్ దట్ నా రెసిస్టెన్స్ బ్యాండ్ పోస్చర్ నా ట్రాప్స్కి లాక్ అయినట్టు. ఐఎమ్ నాట్ లాకింగ్ మై రెసిస్టెన్స్ బ్యాండ్ టు మై నెక్. సో యా, సో అలా చేస్తే మీకేంటంటే నీ మజిల్ అనేది, నీ బోన్ అనేది కొంచెం సపోర్ట్ ఇస్తుంది అనమాట. దట్ విల్ నాట్ ట్రిగర్స్ యూ. సో సింపుల్ లాజిక్. ఇప్పుడు మనం మామూలుగా స్క్వాట్స్ చేస్తుంటాం మెషిన్స్తో, రాడ్స్తో పెట్టుకొని. సో అలాంటప్పుడు మనం ఏంటంటే మనం ఏం చేస్తాం, మన ట్రాప్స్కి లాక్ చేసుకుంటాం మన రాడ్ అనేది. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే మన నెక్కి మన బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోదు. చాలామంది ఏం చేస్తారంటే ఇవన్నీ ఆలోచించుకుంటే డైరెక్ట్గా నెక్కి పెట్టుకునేసి చేస్తారు. దిల్ గెట్ ఆ బ్లడ్ ఫ్లో సరిగ్గా వెళ్ళకుండా కళ్ళీరు పడిపోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో యా, మేక్ షూర్ దట్ మీ ట్రాప్స్కి, మీ లెగ్ వర్కౌట్ కావచ్చు, మీ ఏ వర్కౌట్ కావచ్చు, వైల్ యూఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ వర్క్, సో జస్ట్ మేక్ షూర్ దట్ మీ ట్రాప్స్కి లాక్ అయినట్టు. సో దట్ విల్ హెల్ప్ యూ. యా, లెట్స్ బిగిన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. Same with 25 kg resistance band. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో చాలామంది ఏమనుకుంటారంటే అది రెసిస్టెన్స్ బ్యాండ్ ఎఫెక్టివ్గా పడదు అని. సింపుల్ కాన్సెప్ట్. నీ మజిల్ని నువ్వు వెయిట్స్తో ట్రైన్ చేస్తున్నావా, బాడీ వెయిట్స్తో వర్కౌట్ చేస్తున్నావా, రెసిస్టెన్స్ బ్యాండ్తో వర్కౌట్ చేస్తున్నావు అని మ్యాటర్ కాదు. సో నువ్వు ప్రాపర్ ఇంటెన్స్ని, ప్రాపర్ కాన్సన్ట్రేషన్ని అండ్ ఆల్సో ప్రాపర్ ఫ్యూయల్ సోర్సెస్ లైక్ ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ప్రాపర్ ఇంటేక్ ఉంటే అన్ని లైనప్లో వస్తాయి అన్నమాట. సో యా, దట్స్ హౌ ద థింగ్స్ వర్క్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. So coming to our next tricep variation, reverse tricep extensions. So make sure that మీ wrist-ని lock చేసుకోండి. And then yeah, let's begin. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Same with the opposite arm. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో ఈరోజు పకోడీ కూడా రాయకూడని కష్టం ఏంటంటే, సో ఈరోజు లాస్ట్ వర్కౌట్ చేస్తున్నప్పుడు వీడియో బటన్ రికార్డ్ చేశాను అనుకొని మొత్తం రికార్డ్ చేశాను అనుకొని వర్కౌట్ చేశాను అనమాట.
అండ్ దెన్ లాస్ట్లో చూస్తే వీడియో బటన్ ఆన్ చేయలేదు. సో ఇలాంటివి ప్రతిరోజు అవుతుంటాయి అనమాట. ఏం తప్పదు మనకి ఇంకా. సో యా, లెట్స్ బిగిన్. సో బైసెప్ పుల్ ఓవర్ అంటారు దీన్ని. సో మేక్ షూర్ దాట్ మీ ప్రతి ఒక్క రెప్ కౌంట్ ఉండేలా చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. Last 4 3 2 1. సో అదనమాట సంగతి. సో ఈరోజుకైతే బైసెప్ అండ్ ట్రైసెప్ వేరియేషన్స్ సమాప్తం అనమాట. సో మీకు ఏ డౌట్ ఉన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఆల్సో మన ఛానల్ గురించి ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ కావాలంటే డూ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ వినయ్ ఫిట్ ఫ్యూజన్. సో యా, హెసిటేట్ అవ్వకండి. సో యా, సీ యూ సూన్ విత్ నెక్స్ట్ వీడియో విత్ నెక్స్ట్ మజిల్. పేరు గుర్తుపెట్టుకోండి.